వెల్కమ్ టు మీటింగ్ నేను ప్రసాద్. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ గారు పదే పదే కేసీఆర్ గారిని ఎందుకు పొగుడుతా ఉన్నాడు? భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులను కూడా ఎందుకు విమర్శిస్తున్నాడు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని ప్రతి విషయానికి ఎందుకు విమర్శించాల్సి వస్తుంది? ఎలాంటి బహిరంగ సభలైనా ఎలాంటి వేదిక మీదనైనా కేసీఆర్ ని ఆయన చేసిన పథకాల గురించి కావచ్చు, ఆయన చేసిన ప్రాజెక్టుల గురించి కావచ్చు, ఆయన చేసిన పాలన గురించి కావచ్చు, ఆయన పోరాడి సాధించుకున్న తెలంగాణ ఉద్యమ నేతగా కావచ్చు, ఈటెల రాజేందర్ గారు కేసీఆర్ ని పదే పదే పొగడ్తలతో ఆకాశానికి ఎందుకు ఎత్తవలసి వస్తుంది? భారతీయ జనతా పార్టీలో ఉండి కిషన్ రెడ్డి గారిని వ్యక్తిగత విమర్శలు చేస్తా ఉన్నాడు. బీజేపీలో ఉన్న నాయకులని, సీనియర్ నాయకులని ఎందుకు ఆయన మాటకు మాట పొంతన లేకుండా మాట్లాడవలసి వస్తుంది? బలమైన బీసీ నేతగా 42% మీద ఏ రోజు కూడా మాట్లాడని ఈటెల రాజేందర్ గారు కేసీఆర్ గారు ఎందుకు పొగడతలతో ముంచుతున్నాడు? ఏ వేదిక మీదనైనా కేసీఆర్ లేదే రాష్ట్రం లేదు, తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ ఇప్పటికీ మనం సాధించుకునే వాళ్ళం కాదు అని ఎందుకు ఈటెల రాజేందర్ గారు చెప్తా ఉన్నారు? ఒక రకంగా చెప్పాలంటే ఈటెల రాజేందర్ గారు మళ్ళీ బీఆర్ఎస్ కి వెళ్ళబోతున్నాడా అంటే అవుననే చెప్పాలి. ఇందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు ఈటెల రాజేందర్ గారు. చూస్తూనే ఉన్నాను మీటింగ్ న్యూస్ నేను ప్రసాద్.